తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష శాస్త్రపరంగా మనం తెలుసుకుందాం. ముందుగా వీరికి ఆదాయ వ్యయములు కనుక గమనించినట్లయితే జనవరి 2026 నుండి మార్చి 19 వరకు అనగా ఉగాది వరకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఉగాది నుండి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఇక గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గోచార స్థితిగతులను పరిశీలించినట్లయితే గురువు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి షష్ఠ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇస్తున్నప్పటికీ కూడా రజతమూర్తిగా సంచారం చేయడం ద్వారా మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించడం జరగగలదు. మరియు దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు. ఇక రాశ్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. అనుకున్న వ్యవహారంలో కొంత జాప్యము అనేటువంటిది ఉండగలదు. పైగా ఈ శని తామరమూర్తిగా సంచారం చేయడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు కొన్ని ఇస్తున్నప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక రాహు వీరికి ద్వితీయ స్థానంలో సంచారం, కేతు అష్టమ స్థానంలో సంచారం వలన ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ గోచార స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే వీరి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా ఉండగలదు. రుణములు వంటివి చేసే అవకాశం కలదు. లేక వచ్చిన ధనం వడ్డీలకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. కొన్ని ఆత్మవిశ్వాసం కొంత లోపించినప్పటికీ కూడా తిరిగి మరలా తమ యొక్క శక్తి సామర్థ్యాలతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వృత్తి వ్యాపారదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును. స్నేహితుల, బంధువుల యొక్క సహకారం మాత్రం లభించగలదు. కుటుంబ వాతావరణం కొంత అశాంతికరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి జూన్ 1వ తేదీ నుంచి గురుడు సప్తమ రాశిలో సంచారం చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయుట, ఆత్మవిశ్వాసం పెరుగుట, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించుట, ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడేటువంటి ఫలితములు ఇవ్వగలదు. ఆ తదుపరి గురుడు అక్టోబర్ 31 దాటిన తర్వాత నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో యుతి చెందటం వలన దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారం లోపించగలవు. దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు అనేటువంటి వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఉండగలవు. ఈ గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ సప్తమ వీక్షంతో వ్యయ స్థానాన్ని, 9వ వీక్షంతో ద్వితీయ స్థానాన్ని, పంచమ వీక్షంతో వృత్తి స్థానాన్ని చూచటం వలన వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధికరంగా ఉండగలదు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండగలదు. అర్చన, ఆరాధన, దైవ దర్శనాల విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన చేసుకోవడం మంచిది. గురు పీడా నివారణ శ్లోకాన్ని కనీసం 3 సార్లు పఠించడం మంచిది. అలాగే గురు చరిత్ర పారాయణము, దత్తాత్రేయుని చరిత్ర పారాయణం చేయడం మంచిది. ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు సంచార సమయంలో అనగా అక్టోబర్ 31 దాటిన తర్వాత నుంచి గురుగ్రహ జపాన్ని చేసుకున్నట్లయితే అన్ని విధాల శుభ ఫలితములు అందగలవు. ప్రతి శని లేక సోమవారం రోజున ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం లభించగలదు. సంతాన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు వారి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివన్నీ కూడా
సఫలీకృతం కాగలవు. రాహుకేతుల విషయానికి వచ్చినట్లయితే వీరు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, వీలైతే పురోహితుల చేత సర్పసూక్త పారాయణాన్ని చేయించుకున్నట్లయితే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడగలదు. ఇది ఈ రాశి వారికి 2026 సంవత్సరం జరిగేటువంటి ఫలితములు. శుభం.